ప్రభాస్ అన్న పెళ్లి గురించి చిన్న సీక్రెట్ అయితే తెలిసింది భయ్య. బీటౌన్ మీడియా వీళ్ళిద్దరి గురించి రకరకాలుగా రాసేస్తున్నారు. నిప్పు లేకుండా పొగ రాదు కదా. ప్రభాస్ అన్నని పెళ్లి చేసుకున్న యువరాణి ఎవరంటే ఆదిపురు సినిమాలో సీతమ్మ వారి క్యారెక్టర్ చేసిన కృతి సనన్ గారు. బాలీవుడ్ లో వీళ్ళిద్దరి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. బీటౌన్ మీడియా రాసింది కూడా నమ్మడానికి లేదు. కానీ ప్రభాస్ వాళ్ళ అమ్మ శివకుమారి గారు రీసెంట్ గా కృతి సనన్ వాళ్ళ ఫ్యామిలీతో అయితే కలిశారు అని నేను చెప్పట్లేదు. కృతి సనన్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కృతి సనన్ ప్రభాస్ గారికి దూరపు చుట్టం అవుతారట. శివకుమారి గారు అసలు ఎందుకు కలిశారో తెలియాలంటే ఈ డేట్ ని అందరూ గుర్తు పెట్టుకోండి. కల్కి మూవీ సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాక మనకి తెలుస్తుంది. 2026 మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ అన్న పెళ్లి గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మంచి అప్డేట్ అయితే తెలిసింది భయ్య. మోక్షజ్ఞ ఫస్ట్ డెబ్యూ మూవీ బోయపాటి సీను లేకపోతే అనిల్ రాగిపోడి చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తుంది. నిజంగానే మోక్షజ్ఞ 2019లో తరంగేటం చేయాల్సింది. కానీ బాలయ్య గారే మోక్షజ్ఞకు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత తరంగేటం చేయాలని ఆపేశారట. ఇంకా కొంతమంది యాక్టింగ్ మీద మోక్షజ్ఞకు ఇంట్రెస్ట్ లేదు, అందుకని ఇలా బరువెక్కిపోయాడని ఇండస్ట్రీలో అప్పట్లో అందరూ అనుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన మోక్షజ్ఞ స్టిల్ చూస్తుంటే హీరో మెటీరియల్ రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి భయ్యా. భయ్యా సలార్ ఇంకా జవాన్ రిలీజ్ డేట్ కి పోటీ పడుతున్నారు భయ్యా. ఏంట్రా బాబు ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాకి ఇప్పుడేంటి పోటీ అని అనుకుంటున్నారా? జపాన్ లో సలార్ మూవీ జూన్ 5th అయితే రిలీజ్ కాబోతుంది. అదే డేట్ న షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ కూడా రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. బాహుబలి 2 తో ప్రభాస్ అన్నకి జపాన్ లో మంచి క్రేజ్ అయితే వచ్చింది. అందుకనే సలార్ ని అక్కడ రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. షారుఖ్ ఖాన్ కూడా తన సినిమాలతో జపాన్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకోవాలని November 29 అయితే జవాన్ ని రిలీజ్ చేస్తున్నారు. జపాన్ లో ఎమోషనల్ ఉన్న సినిమాలకి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఈ రెండు సినిమాలు కూడా RRR క్రియేట్ చేసిన రికార్డులని టచ్ చేస్తుందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి.